మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. గ్రూప్ 3 2000, గ్రూప్ 3 3000 ఇస్తా అన్నారు, కానీ అది కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ఏంటంటే మేము మమ్మల్ని ఏదో టెర్రరిస్ట్ లాగా ఇక్కడ మొత్తం నిర్బంధించి కనీసం శాంతియుతంగా మేము చేసే ధర్నాను కూడా చేయలేకుండా చేస్తున్నారు. ఇది ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే వాళ్ళు చెప్పిన ప్రజల రాజ్యంలో ఉన్నామా కూడా అర్థం కావట్లేదు. మీలాంటి నియంత్రణలు హిట్లర్ కానీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని చూసి భారతదేశం ఉన్నది. సో మీ ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలడం గ్యారంటీ. దీని గురించి నేను ఒకటి చెప్తున్నా, గలీ గలీ మే షోర్ హే, కాంగ్రెస్ వాళ్ళే చోర్ హే. ఇవాళ ఈ నినాదం అనేది ప్రతి తెలంగాణ పల్లెలో ఈ నినాదం మారుమవుతున్నది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పిల్లలను ఒక నిమిషం చెప్పని అన్న కనీసం చెప్పని అన్న ఎక్కడన్నా ఒక్క నిమిషం మాట్లాడినా కనీసం ఏం జరుగుతుందని కూడా తెలియాలి కదా అన్న. ఎందుకు లాక్కెళ్తున్నారు చెప్పు? ఇక్కడ మా దగ్గర ఏమున్నది? ఏమన్నా ఆయుధాలు ఏమున్నాయి? మీ శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం, కనీసం పోరాటం చేయనియట్లేదన్న మీరు మమ్మల్ని. ఏం జరుగుతుందని కనీసం జనాల్లో కూడా తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇట్లా జరుగుతుంది, పోలీసులు ఇట్లా మమ్మల్ని ఎందుకు లాక్కెళ్తున్నారు. మేము అడిగింది ఏంటి? మీరు చెప్పిన కోరికలే కదా మేము అడిగింది, మీకు కొత్తగా ఏం అడగట్లేదు కదా. రేవంత్ రెడ్డి నిరుద్యోగులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఇదే రేవంత్ రెడ్డి సర్కార్. గ్రూప్ 1, గ్రూప్ 1 లో పెంచాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలి. డిఎస్సి వాయిదా వేయాలి, 3 నెలలు వాయిదా వేసి డిఎస్సిలో 25,000 మెగా జాబ్ క్రియేట్ అమలు చేయాలి. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం. గ్రూప్ 1లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, 1:100 చేయాలి కంపల్సరీ గ్రూప్ 1లో. లేని పక్షంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్పై మా పోరాటం ఆగదని నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నౌకరీ వచ్చింది, తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ ఉద్యోగం వచ్చింది. ఇదే నిరుద్యోగులు రెచ్చగొట్టినటువంటి బల్మూరు వెంకట్కి కూడా ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఈరోజు నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల పైన ఉన్నారు. అమ్మాయిలు ఏం పాపం చేస్తారు? అమ్మాయిలు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తున్నారు.